65 కేజీస్ వెయిట్ అనేది తగ్గటం అనేది వీలవుతుందా అనేది ఒక ఇది ఉంటే తగ్గని అవిద్య అనేసి ఒకరు మనతోటి ఉన్నారు. ఇప్పుడు మనతోటి మాట్లాడబోతున్నారు. వాళ్ళ జర్నీ ఎలా ఉండిందని అడుగుదాం. అంటే 85 కేజీస్ ఉన్నాను. ఆల్మోస్ట్ 65 కేజీస్. అవును. ఓకే, ఇప్పుడు ట్రీట్మెంట్స్ తీసుకున్నా కదా, ట్రీట్మెంట్ వల్ల మీకు ఎలా ఫీల్ అయ్యేవారు? హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. హ్యాపీగా వచ్చేవాడిని, డ్యూటీ చేసి వచ్చేవాడిని. డ్యూటీ మధ్యలోనే మీ దగ్గర వేకేరకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయినా. హ్యాపీగానే ఉండేది, బాగానే ఓకే. ఏం టైప్ ఆఫ్ జాబ్ మీది? నేను చెఫ్ మేడం. సో దానివల్లనే వెయిట్ పెరిగిపోయింది ఫస్ట్. అలాగనుక చిన్నప్పటి నుండి వెయిట్ గెయిన్లోనే ఉండేవాడిని. ఓకే, ఎన్ని రోజులకి ఒకసారి ట్రీట్మెంట్కి వచ్చారు వీక్యూరాకి? 2 days once మేడం. వీక్లీ 2 times వచ్చేవాళ్ళు. వీక్లీ 2 times వచ్చేవాళ్ళు. ఓకే, వీక్లీ 2 times వచ్చేటప్పుడు మీకు వెయిట్ లాస్, ఇంచ్ లాస్ అన్ని కలిపి తీసుకునే వాళ్ళం. ఓకే, సో ఒక్కొక్క నెలకి ఎన్ని కేజీస్ మీరు తగ్గించారు? ఒక నెలకి 5 kgs దగ్గర తగ్గివ్వను మేడం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చారు కదా, ఇప్పుడు మార్నింగ్ ఏం తీసుకునేవాళ్ళు, మధ్యాహ్నం ఏం తీసుకునేవాళ్ళు, నైట్ ఏం తీసుకునేవాళ్ళు మీరు? అంటే మాకు డైట్ చార్ట్ ఇచ్చేవారు మేడం. మార్నింగ్ డిటాక్స్ వాటర్ తీసుకునేవాడిని. బ్రేక్ఫాస్ట్ ఓట్స్ కానీ, ఒకరోజు ఓట్స్ తీసుకుని, ఒకరోజు దోశ, రాగి దోశ అలాంటివి. లంచ్లోని 250 grams 200 grams రైస్. అలాగా మేము డైలీ మీల్ ఫోటో షేర్ చేసేవాడిని. షేర్ చేస్తారు. ఓకే, షేర్ చేయడం వల్ల వాళ్ళు ఏవైనా ఆయిల్ ఎక్కువ ఉన్నా ఏది ఎక్కువ ఉన్నా సరే చెప్పేవారు. నెక్స్ట్ టైం నేను తగ్గించుకుంటానండి అని చెప్తే సరే అని చెప్పి అలాగే మెయింటైన్ చేసుకుని ఇంతవరకు వచ్చాను. సరే, ఇప్పుడు 65 కేజీస్ తగ్గారు కదా, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది? బాగుంది మేడం. ఏం చెప్తున్నారు మీ ఫ్యామిలీ వాళ్ళంతా? మా ఫ్యామిలీ వాళ్ళు మొత్తం బాగా తగ్గా, ఎవరు కూడా నన్ను పోల్చుకోలేకపోతున్నారు. ఎక్కడికైనా వెళ్ళినా సరే ఫంక్షన్కి ఎక్కడికి అంతకుముందు వెళ్ళడం మానేసేవాడిని. 1.5 year తర్వాత మొన్న ఫంక్షన్కి వెళ్తే నేనా కాదా అన్నట్లు మా చుట్టాలు కూడా వచ్చి అడిగేవారు, ఎలా తగ్గావంటే ఇలా కీరకు వెళ్ళాను తగ్గాను అని. బాగా తగ్గావని ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు. చూడటానికి యూజువల్గా అంత వెయిట్ తగ్గేటప్పుడు అక్కడక్కడ ఒక సాగ్ అలా ఉంటుంది, అలా లేకుండా హెల్తీగా ఉన్నారు. మీ హెల్త్ వైజ్ మీరు ఎనర్జెటిక్గా ఉన్నారా? ఉన్నాను. ఇప్పుడు మీరు ఫుడ్ అని చెప్పారు కదా, డైటీషియన్స్ ఫుడ్ ఇచ్చారు, అది కాకుండా ఫొటోస్ పెట్టమన్నారు, ఫాలో చేశారు. సపోజ్ ఏదైనా డిఫరెన్స్ ఉంటే మీకు చెప్పారని చెప్పి, ఇది కాకుండా వేరే ఏదైనా ఇచ్చారా వీక్యూరా మన క్లినిక్లో? నేను స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు సప్లిమెంట్స్ ఇచ్చారు మేడం. 1 month సప్లిమెంట్స్. ఫుడ్ ఎక్కువ ఆకలి వేయకుండా ఏదైనా ఆ సప్లిమెంట్స్ 1 month తీసుకున్నప్పటికీ నాకు ఆకలి అంతగా వేయడం లేదు. ఆ తర్వాత నేను సప్లిమెంట్స్ నెమ్మదిగా ఆపి డైరెక్ట్గా ఫుడ్లోనే మార్చుకున్నాను. మీరు ఇప్పుడు 149 ఉన్నారు కదా, అప్పుడు మీరు ఎందుకోసం వచ్చి వెయిట్ తగ్గియాలి అని అనిపించింది? అంతవరకు వెయిట్ పెరిగిన తర్వాత అప్పుడు ఏం మీకు వచ్చి ఇదిగా ఇన్స్పిరేషన్గా ఉండింది? ఎందువల్ల తగ్గియాలనుకున్నారు మీరు? అందువల్ల తగ్గాను. 150 kgs వరకు వెళ్ళానని నాకు కూడా తెలియదు. అయితే మా బ్రదర్కి అందరు చెప్పేవారు, ఏంటి ఎంత లావ్ అయిపోతుంది మీ బ్రదర్ చెప్పమంటే ఆడు నా మాట వినడు అని అనుకుని ఆడు నన్ను తిట్టేవాడు. అయితే ఒకసారి అన్నాడు, ఇలాగా జిమ్కి వెళ్ళేవాడిని. జిమ్ ఫీజు 2-3 times కట్టేవాడిని, వెళ్ళడం మానేసేవాడిని. ఇలాగ అమౌంట్ వేస్ట్ చేసేస్తాను, ఇలాగ ఎంత ఓవర్ వెయిట్ మీద ఉన్నప్పుడు చేయలేవు, వీక్యూరాకి వెళ్ళు, ఎక్కడైనా వెయిట్ లాస్ దీంట్లో జాయిన్ అయితే తగ్గొచ్చు కదా అని చెప్పాడు. మా బ్రదర్ చెప్పాడు. దాన్ని బట్టి నేను ఫస్ట్ వీక్యూరాకే వచ్చాను. రావడం, బిఎంఏ చెక్ చేయడం, అక్కడ ఉన్న డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలాగ ఉంటే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే సరే అని చెప్పి within seconds నేను మీ దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. అయినా ఇప్పటికి రిజల్ట్ ఎంతవరకు వచ్చాను. ఓకే, మీ కన్సిస్టెన్సీ, మీరు కూడా రెగ్యులర్గా కరెక్ట్గా క్లినిక్కి వచ్చి వాళ్ళు చెప్పేదాన్ని పాటించారంటే డెఫినెట్గా తగ్గుతుంది, దాంట్లో తేడా లేదు. బికాస్ నేను నా జర్నీ కూడా వీక్యూరాలో ఉంది. సో అందుకోసమే అడిగింది మీకేం ఇన్స్పిరేషన్గా ఉండింది అనేసి. మీ కన్సిస్టెన్సీ కూడా మీకు ఇదే హెల్ప్ఫుల్గా ఉండింది. ఇప్పుడు తను వచ్చి రవితేజ గారు 149 నుంచి 85కి వచ్చారు. 15 months జర్నీ. మన డాక్టర్స్, డైటీషియన్స్ టెస్ట్ చేసే డయాగ్నోసిస్ వీక్యూరాలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు చూడండి, తను హెల్తీగానే వెయిట్ రెడ్యూస్ అవుండారు, ఈవెన్ ఎక్కడ సాగింగ్ లేదు. సో అదే ఇక్కడ మెయిన్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. చూసేటప్పటికి ఎక్కడ తగ్గాలి, ఎంతవరకు తగ్గాలి, ఏం డైట్ తీసుకోవాలి. ఇప్పుడు 1 month సప్లిమెంట్ హెల్ప్ఫుల్గా ఉండింది తనకి, తర్వాత ఫుడ్లోనే కరెక్ట్ చేసుకుంటూ వచ్చారు. సో కన్సిస్టెన్సీ చెప్పేదాన్ని మీరు కరెక్ట్గా ఫాలో చేశారంటే ఈజీగా వెయిట్ తగ్గియచ్చు, స్ట్రెస్ లేకుండా
తగ్గించేసి మీ కాన్ఫిడెన్స్ని వచ్చి బాగా బిల్డ్ చేసుకోవచ్చు. వీక్యూరా మీ అందుబాటులోనే అన్ని ప్లేసెస్లో ఉంది, మీరు యూటిలైజ్ చేసుకోండి.